Good morning to everyone. Today we are going to discuss about the second unit in e-commerce. E-commerce law, second unit law, we have the different topics. First one is the architectural framework for electronic commerce. Architectural framework for electronic commerce. This is the total explanation of this question, and this is the long question and important question. And another one is TCP/IP. TCP/IP, Transmission Control Protocol. IP, Internet Protocol. దీని గురించి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఇస్ ద రిమైనింగ్ ప్రోటోకాల్స్. వేరాజ్ ఇక్కడ దీని పేరే ఏమిస్తాము అంటే ప్రోటోకాల్స్ అంటాము. ప్రోటోకాల్స్లో TCP/IP అనేది ఒకటి, FTP అనేది ఒక ప్రోటోకాల్, నెక్స్ట్ HTTP అనేది ఒక ప్రోటోకాల్, అండ్ సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఒకటి, సింపుల్ మెయిల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అనేది ఒకటి, SSL సెక్యూర్ సాకెట్ లేయర్స్ అనేది ఒక ప్రోటోకాల్. అండ్ is the explanation of different types of protocols. And another one is the data encryption. డేటా ఎన్క్రిప్షన్ అనేది ఎలా జరుగుద్ది, డేటా డీక్రిప్షన్ అనేది ఎలా జరుగుద్ది అనేది ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ప్రాసెస్. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ ద క్రిప్టోగ్రఫీ. ఇక్కడ క్రిప్టోగ్రఫీ అనేది ఒక క్వశ్చన్ అడుగుతాడు. డేటా ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటే ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ వన్ క్రిప్టోగ్రఫీ అనేది ఒకటి. నెక్స్ట్ వన్ డిజిటల్ సర్టిఫికెట్స్. డిజిటల్ సర్టిఫికెట్స్ అనేది ఒక టాపిక్. ఇవి ఇండిపెండెంట్ టాపిక్స్. ఇవి మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. వీ హ్యావ్ ద 6 క్వశ్చన్స్ ఇన్ సెకండ్ యూనిట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఈ కామర్స్. ఇక్కడ ఫస్ట్ డిస్కసింగ్ అబౌట్ ద ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆర్ ఈ కామర్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు యాన్యువల్ ఎగ్జామ్లో సెకండ్ యూనిట్లో. మరి వాట్ యు మీన్ దట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ మీకు తెలుసు. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే డిజైనింగ్. ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ ద ఆర్కిటెక్టింగ్, డిజైనింగ్. ఇక్కడ కూడా ఏంటిది మరి ఇట్ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్. మరి ఇక్కడ ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ అనేది ఆర్కిటెక్చరల్ అనేది ఎలా జరుగుతుంది అంటే లేయర్స్ ఫార్మేట్లో జరుగుతుంది. ఆ లేయర్స్ని డిజైన్ చేసేటప్పుడే మనకు న్యూ చేంజెస్ చేయాలి అన్నప్పుడు ఆ లేయర్స్లలో చేంజెస్ చేస్తుంటాము. లైక్ ఆన్లైన్ షాపింగ్లో ఒక వెబ్సైట్స్లో కనుక చూస్తే ఎవ్రీ టైమ్ దే ఆర్ చేంజింగ్ ద ప్రైస్, దే ఆర్ చేంజింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ అవైలబిలిటీ, స్టాక్, నో స్టాక్ అనేది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. మరి ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తుంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తారా? కాదు. అంటే ఏ పార్ట్లో అయితే ఎక్కడైతే స్మాల్ చేంజెస్ జరిగితే ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద వన్, దోస్ ఓన్లీ చేంజ్డ్, దోస్ పార్ట్ ఓన్లీ చేంజ్డ్, దట్ పార్ట్ ఓన్లీ చేంజ్డ్. అది చేంజ్ అవుతుంది కానీ ఏది పడితే అది మొత్తాన్ని డిజైన్ చేయడం, మొత్తాన్ని చేంజ్ చేయడం అనేది జరగదు. ఆ వేలోనే మరి ఎక్కడ ఏంటిది ఉంటుంది, ఎక్కడ ఏం డిజైన్ చేస్తామో, ఎలా డిజైన్ చేస్తామో అనేది ఇక్కడ ఆర్కిటెక్చరల్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ చూడండి, ద ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్. మనం పర్ఫామ్ చేసే ప్రతి ఆపరేషన్ని అప్లికేషన్ అంటాము. మనం ఇంటర్నెట్లో చేసుకునే సెలెక్ట్, క్లోజ్, క్యాన్సల్, సబ్మిట్, డిలీట్ అన్నీ కూడా ఏంటివి అంటే దోస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ అప్లికేషన్స్. ఇక్కడ ఏంటివి అంటే కామర్స్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 6 layers. ఇట్ హ్యావ్ ద 6 layers of functionality, nothing but the operations it will be performing or it will be giving the services to you. ఇక్కడ ఏంటి అంటే 6 layers ద్వారా ఏంటి
సిక్స్ లేయర్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ అండ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అండ్ సర్వీసెస్ ఇస్తుంది. ఏమేమి చేంజెస్ చేస్తున్నాం, ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాయి ఏంటి అనేది ఇక్కడ సిక్స్ లేయర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సిక్స్ లేయర్స్తో డిజైన్ చేస్తాము ఒక సాఫ్ట్వేర్ని, ఒక వెబ్సైట్ని. ఇక్కడ వెబ్సైట్ని డిజైన్ చేసేటప్పుడు ఈ సిక్స్ లేయర్స్ అనేవి ఏంటిది మనకు యూజ్ అవుతాయి. అవేంటివి అంటే ఫస్ట్ వన్ అప్లికేషన్స్. ఫస్ట్ వన్ ఏంటి అప్లికేషన్ సర్వీసెస్. ఇక్కడ నుంచి చూడండి అప్లికేషన్స్ ఆర్ అప్లికేషన్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ బ్రోకరేజ్ సర్వీస్ డేటా, brokerage services, data or transaction management or transaction management. Next one, third one, interface and support layers. Interface and support layers. Interface అంటే ఏంటి, దాని support layers ఏంటి. Next one, secure messaging. Secure messaging, security and electronic document interchange. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్. సెక్యూరిటీ ఉంటుందా ఉండదా, ఆన్లైన్లో చేసే ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ద వెబ్సైట్ విల్ బి ప్రొవైడింగ్ ద సర్వీస్ సెక్యూరిటీ టు ద డేటా. మిడిల్వేర్ అండ్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్. మిడిల్వేర్ అండ్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్. స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్ అండ్ మిడిల్వేర్. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటిది అంటే నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ కమ్యూనికేషన్ సర్వీసెస్. నెట్వర్క్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. నెట్వర్క్ సర్వీసెస్ లేకుంటే నువ్వు ఎంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇట్ డస్ నాట్ సెండ్ టు ద కస్టమర్, ఇట్ డస్ నాట్ transfer the information to the customer. That's why network infrastructure and basic communications services. These six layers are performing a number of applications and the architecture is following these six layers and transferring the information to the customer. These layers cooperate to provide a seamless transition between today's computing resources and those of tomorrow by transparently integrating information access and exchange within the context of the chosen application. ఏంటిది, ఒక వెబ్సైట్లో నువ్వు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేసుకోవడం అనేది డే టు డే లైఫ్లో కరెక్ట్గా ఎక్యురేట్గా యాక్సెప్ట్ చేసుకుంటున్నావు, ఎక్యురేట్గా చేంజ్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఆర్కిటెక్చర్లో చేంజ్ చేయడం వల్ల. ఆర్కిటెక్చర్లో చేంజ్ చేస్తేనే అంటే ఆన్లైన్ అంటేనే ఇట్ విల్ బి గివింగ్ ద ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్యురేట్ ఇన్ఫర్మేషన్. బేస్డ్ ఆన్ దట్ నుండి వీఆర్ అజ్యూమ్ దట్ దిస్ ఈస్ ద కరెక్ట్ అనేది. అంతేగాని ఏది పడితే అది నమ్మట్లేవు, బయట పోయినా నమ్ముతలేము, ఆన్లైన్లో చూసి నమ్ముతున్నాం. అంటే అంత ఇంపార్టెన్స్ అయింది. అది ఎలా జరుగుతుంది అంటే నిమిషానికి చేంజ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఫ్రేమ్ వర్క్లో చేంజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా చేంజ్ ఉంది ఇన్ఫర్మేషన్. కావాలి అట్లా అప్డేటెడ్ వెబ్సైట్స్నే డిజైన్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిజైనింగ్ ది వెబ్సైట్. అంత ఈజీ కాదు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం. అదేంటిది ఇక్కడ మరి అవే ఏంటివి లేయర్స్లో చేంజెస్ చేస్తుంటారు. లేయర్స్లో చేంజెస్ చేస్తే ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద డేటా. అండ్ యాజ్ సేమ్ ఎన్ని ఫిగర్ అయినా ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే మరి ఏమేమి ఉంటాయి, ఫస్ట్ లేయర్లో ఏమేమి ఆపరేషన్స్ జరుగుతాయి అంటే అప్లికేషన్ సర్వీసెస్. అప్లికేషన్ సర్వీసెస్లో కస్టమర్ టు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్, ఇంట్రా ఆర్గనైజేషనల్ బిజినెస్. ఎస్ ఆర్ నో, ఆల్రెడీ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాము. ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ బిజినెసెస్ గురించి డిస్కస్ చేసాము. ఇక్కడ కూడా సేమ్ అదే. మరి అప్లికేషన్ సర్వీసెస్ ఏంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ జరుగుతాయి. అవి ఏంటివి అంటే కస్టమర్ టు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్ అండ్ ఇంట్రా ఆర్గనైజేషనల్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటిది అంటే బ్రోకరేజ్ అండ్ డేటా మేనేజ్మెంట్. ఎస్, బ్రోకరేజ్ అనేది ఏంటి, ప్రతి చోట ఉంటుంది. బ్రోకరేజ్ ఈజ్ నథింగ్ బట్ ద మీడియేటర్ who are transferring or who are performing the operation. ఒక మిడిల్ వ్యక్తి ద్వారా, ఒక మిడిల్ ద్వారా జరిగేదాన్ని మనం ఇక్కడ బ్రోకరేజ్ అని అంటాము. ఆర్డర్ ప్రాసెసింగ్, జీమెయిల్, ఆర్డర్ హౌసెస్, పేమెంట్ స్కెమా, ఎలక్ట్రానిక్ క్యాష్, క్లియరింగ్ హౌస్,
ఆర్ వర్చువల్ మెయిల్. ఎస్ ఆర్ నో? మెయిల్స్ ద్వారా కూడా మనం ఏం చేస్తుంటాం, డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం, మెయిల్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ అవుతుంటాం, మెయిల్స్ ద్వారా కూడా ఏంటిది ఆర్డర్ చేస్తుంటాం. మెయిల్ అనేది ప్రతిదానికి ఇంపార్టెంట్. ఏంటిది మనం బయట ఆన్లైన్ షాపింగ్కి యూజ్ చేసుకోకపోవచ్చు, కానీ మనం ఆన్లైన్లో ఏంటివి ఇది ఉంది కదా, మన ఏంటిది ఆన్లైన్ ట్రేడింగ్ కావచ్చు, ఆన్లైన్లో బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ ద మెయిల్స్, బ్రోకరేజ్ మెయిల్స్ అనేవి. అక్కడ బ్రోకరేజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ క్లియరింగ్ ఆఫ్ హౌస్ ఆర్ వర్చువల్ మెయిల్స్ అనేవి నథింగ్. నెక్స్ట్ అనదర్ లేయర్ is the interface layer. Interface layer is nothing but the interactive catalogs. Interface layer, it will providing the communication between the information transformation. కస్టమర్ కి వెబ్సైట్ కి అసలు ఆర్గనైజేషన్ ఎక్కడో ఉంటది, కానీ ఆర్గనైజేషన్ కి కస్టమర్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుందా ఉండదా? ఎలా ఉంటుంది? ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మెయిల్స్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మెసేజెస్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా. అది అంటే ఇంటరాక్టివ్ కేటలాగ్స్ ద్వారా జరుగుద్ది. అండ్ డైరెక్టరీ సపోర్ట్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, మనకు డెలివరీ బాయ్ వస్తాడా, డెలివరీ బాయ్ కమ్యూనికేషన్ లేకుండానే వస్తాడా? కమ్యూనికేషన్ తోటే వస్తాడు. సాఫ్ట్వేర్ ఏజెంట్స్, ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళనే సాఫ్ట్వేర్ ఏజెంట్స్ అని కూడా అంటారు. అంటే ఆన్లైన్ లో జరిగేది. వేరే ఇప్పుడు మనం షేర్స్ అంటాం, షేర్స్ లో కూడా ఆన్లైన్ ఏజెంట్స్ ఉంటారు చూడండి. ఆన్లైన్ ఏజెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ షేర్ కి ఇంత ఉంది, ఈ షేర్ కి ఇంత ఉందని వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడ డిస్ప్లే చేస్తారు. కస్టమర్ అంతా చెక్ చేయాలి కదా, కస్టమర్ ఏం చేస్తారు, తక్కువ చూసి ఏదైతే అది తక్కువ ఉందో కొంటాడు, ఎక్కువ ఉందో అమ్ముతాడు. అది దట్ ఈస్ ద బ్రోకరేజెస్ ఆర్ అదేంటిది సాఫ్ట్వేర్ ఏజెంట్స్ అంటారు. నెక్స్ట్ సెక్యూర్ మెసేజింగ్, సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ఆర్ ఈడిఐ. ఈడిఐ స్టాండ్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. నెక్స్ట్ యూనిట్ లో మొత్తం డిస్కసింగ్ అబౌట్ ద ఈడిఐ. ఇక్కడ ఈడిఐ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటాము. ఇక్కడ రిమోట్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ ఎట్ ఏ టైం పర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ఆర్పిసి, రిమోట్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ మిడిల్వేర్ సర్వీసెస్ ఆఫ్ ద స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్స్ కాంపౌండ్, and documents. Next, the open document, OLE document. These are all the different types of documents are transferring with the help of the middleware services. Next, network infrastructure. Nothing but the wireless, cellular, radio. ఏంటివి వైర్లెస్, ఏంటివి సెల్యులర్, రేడియో. నెక్స్ట్ wireline ఏంటివి, కోయాక్సిల్, ఫైబర్ ఆప్టిక్స్. ఇది కోయాక్సిల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కేబుల్ నేమ్. ఫైబర్ ఆప్టిక్స్ అనేవి బాగా పనిచేస్తాయి. ఇవి రెండు ఏంటివి, ఇక్కడ మనకు ఆటోమేటిక్ వైర్ లైన్స్ తోటి పర్ఫామ్ చేస్తాయి. ఇక్కడేమో రేడియో, సెల్యులర్ అనేవి ఏంటివి వైర్లెస్ ద్వారా పర్ఫామ్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద, అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి అంటే మనం ఈ 6 లేయర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. ఆ 6 లేయర్స్ గురించి ప్రతి దాని గురించి మనం రాయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఆన్సర్ డిస్కషన్ అబౌట్ ద ఫ్రేమ్ వర్క్ అంట. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటిది అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్ సర్వీసెస్. ఇక్కడే చెప్పాం ఫస్ట్ అప్లికేషన్ సర్వీసెస్ అనేది ఫస్ట్ లేయర్. మరి అప్లికేషన్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే 3 డిస్టింక్ట్ క్లాసెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్. అవి 3 వేలో జరుగుతాయి. అదేంటి అంటే కస్టమర్ టు బిజినెస్, బిజినెస్ టు బిజినెస్ అండ్ ఇంట్రా ఆర్గనైజేషన్. ఏంటి మరి కస్టమర్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్, ఎస్ ఆర్ నో? కస్టమర్ ఆర్గనైజేషన్ మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగితేనే ఇట్ ఈస్ ద ఆన్లైన్ షాపింగ్, అదర్వైజ్ నాట్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ ద మార్కెట్ ప్లేస్ ట్రాన్సాక్షన్. ఏమంటారు దీన్ని? మార్కెట్ ప్లేస్. ఎక్కడ మధ్య జరుగుద్ది అసలు అది ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుద్ది? మార్కెట్ ప్లేస్ లో జరుగుద్ది. దాన్ని ఏమంటారు? మార్కెట్ ప్లేస్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇన్ మార్కెట్ ప్లేస్ ట్రాన్సాక్షన్ కస్టమర్ లెర్న్ అబౌట్ ద ప్రోడక్ట్. ఏం చేస్తాడు? ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటాడు డిఫరెంట్లీ త్రూ ద ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్. ఏంటిది? ఒక సైట్ లోనే చూస్తాడా? నెంబర్ ఆఫ్ సైట్స్ లో చూస్తాడు. బై దెమ్ డిఫరెంట్లీ బై యూజింగ్ ద ఎలక్ట్రానిక్ క్యాష్. ఎలా మరి కొంటాడు దాన్ని? ఎలా పర్చేజ్ చేస్తాడు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా. పేమెంట్ సిస్టమ్స్ హ్యావ్ దెమ్ డెలివర్డ్ డిఫరెంట్లీ. మరి డెలివరీ ఎలా అవుతుంది? ఏంటది? త్రూ ద డెలివరీ బాయ్. డైరెక్ట్ కొంటున్నాడా? లేదు, అది డిఫరెంట్. అందుకే ఏమంటారు ఇక్కడ మార్కెట్ ప్లేస్ ట్రాన్సాక్షన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ లింక్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇది మొత్తం ఆన్లైన్ లోనే జరుగుతుంది. అండ్ హియర్ బిజినెసెస్, గవర్నమెంట్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ డిపెండింగ్ ఆన్ ద కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్ యాజ్ ఏ ఫాస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిపెండింగ్ వే ఆఫ్ ద కండక్టింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నథింగ్ బట్ ఆన్లైన్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఆన్లైన్ లోనే పర్చేజ్ చేస్తారు, ఆన్లైన్ లోనే. వేర్ ఇస్ ద ఆన్లైన్ ట్రేడింగ్
జరుగుద్ది? ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే జరుగుద్ది. ఆన్లైన్లో జరిగినప్పుడు ఏం జరుగుతున్నట్టు, ఆన్లైన్లోనే కొంటారు షేర్స్ని, ఆన్లైన్లోనే అమ్ముతారు, ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుగుద్ది. దర్ ఇస్ ద బిజినెస్ మార్కెట్ లింక్. ఎవరికి పెడితే ఎవరు కొంటే వాడికి యాడ్ అయితే, ఎవరు కొంటే వాడు ఏంటిది డిడక్ట్ అయితే. మరి క్యాష్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఏంది, డెబిట్ క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, అనదర్ వన్ is the intra-organizational transaction. Intra-organization is called the market-driven transaction. దీన్ని ఏమంటారు? Market-driven transaction అంటారు. These are the different way we are called as marketplace transaction, market link transaction, and market-driven transaction అంటారు. A company becomes market-driven by dispersing throughout the firm information about its customers అండ్ కాంపిటీటర్స్. ఏంటిది ఇక్కడ ఇంట్రా ఆర్గనైజేషనల్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ ఆర్ ఇంట్రా ఆర్గనైజేషనల్ అంటే ఏంటిది అంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్లోనే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడం, విత్ ఇన్ ఆర్గనైజేషన్లోనే మనీ ట్రాన్స్ఫర్ కావడం, విత్ ఇన్ ఆర్గనైజేషన్లోనే కస్టమర్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కావడాన్ని ఇంట్రా ఆర్గనైజేషనల్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇన్ ది ఎండ్ కాంపిటేటర్స్తో చూసుకుంటూ బై స్ప్రెడింగ్ స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ డెసిషన్ మేకింగ్ సో దట్ ద యూనిట్స్ ఆఫ్ participate and by the continuously monitoring their customer community and by improving the customer satisfaction. మరి ఏం చేస్తుంటది, ఒక వెబ్సైట్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకోండి, సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, సేల్స్ ఒక ప్రోడక్ట్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నో స్టాక్ అన్నది అనుకో వేస్ట్. అప్పుడు ఏం చేయాలి, స్టాక్ని ప్రొడ్యూస్ చేయాలి. సమ్ టైమ్స్ ఏం చేస్తారు, ఆఫర్ పెట్టారు, ఆఫర్ ఒక 10 రూపాయలు తక్కువ చేసారు అనుకో, సేల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఇంకో 15-20 తక్కువ చేసి సేల్స్ ఎక్కువ కావాలనుకుంటారు. అంటే వాటి టార్గెట్ ఏదనుకుంటుంది, కస్టమర్ యాక్టివ్నెస్ చూసుకొని, కస్టమర్ ఇంట్రెస్ట్ చూసుకొని డేటాను మాడిఫికేషన్ చేస్తూ డెసిషన్స్ స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ డెసిషన్ తీసుకుంటూ ఆటోమేటిక్గా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుంది, కస్టమర్స్కి వెళ్తుంది. దర్ ఇస్ ఇంట్రా ఆర్గనైజేషనల్ ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది, కస్టమర్స్ మధ్య జరుగుతుంది. ఇక్కడ చూడండి, 3 major components of market-driven transaction: customer orientation through product and service customization, and cross-functional coordination through enterprise integration and advertising, marketing and కస్టమరే మేజర్ వర్క్. కస్టమర్ కొంటుంటాడు, సేల్స్ నడుస్తున్నాయి కదా అని ఆగిపోడు కదా, దాంట్లో ఏదో చేంజ్ చేయడం, ఏదో ఆఫర్ ఇవ్వడం, ఏదో ఏంటిది ప్రొడక్షన్ని పెంచడం, నో స్టాక్ అనకుండా సేల్ చేయడం, క్వాలిటీని పెంచడం, ప్రైస్ తగ్గించడం, ఇలాంటి చేంజెస్ అన్నిటిని జరుగుతుంటే ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతుంటుంది, సేల్స్ ఎక్కువ. ఆఫర్ పెట్టాడు అనుకోండి, సేల్స్ ఎక్కువ. దట్ ఈస్ ద బిజినెస్ స్ట్రాటజీ. అంటే ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి అక్కడైతే కొంటున్నారో వాళ్ళకే వెళ్తుంది ఇన్ఫర్మేషన్, ఆఫర్ ఉంది అనేది. లైక్ ఇప్పుడు కూడా మీరు కూడా చూడండి, సూపర్ మార్కెట్స్లో వెళ్తే, షాపింగ్ మాల్స్కి వెళ్తే మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటారు. ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పంపుతుంటాడు, ఆఫర్స్ ఆర్ స్టార్టెడ్, స్టాక్ ఈజ్ అవైలబుల్ అని అంటుంటాడు. అంటే ఏంటంటే దాని మీనింగ్ మళ్ళీ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి విజిట్ చేయాలి, మన దగ్గరే కొనాలి అనేది. పక్కవాడికి వెళ్ళొద్దు, పక్కవాడి కంటే నేను తక్కువ ఇస్తున్నా అని అడ్వర్టైజ్మెంట్ కూడా పర్ఫామ్ చేస్తారు. దట్ ఈస్ ద ఇంట్రా ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద డయాగ్రమాటికల్లీ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ద ఇంట్రా ఆర్గనైజేషనల్ transactions. This is explanation of application layer only. Remaining layers next class lo discuss చేద్దాం. Important question.